ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథ్ దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఒంటరిగా విను తల్లి, నీతో మాట్లాడాలని వచ్చాను. అశ్రద్ధ చూపకుండా ఈ బాబా చెప్పే మాటను శ్రద్ధగా ఆలకించు. ఒక్కసారి నాపై నమ్మకంతో పూర్తిగా ఈ సందేశాన్ని విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతుంటారు కదండి. గురూజీ శివరామరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989113230. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, రాజకీయం, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు గురువు గారికి ఒకసారి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మకం ఉంటే కనుక తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. బిడ్డ, నీ బెంగ తొలగే సమయం ఆసన్నమైనది. నీకున్న సమస్య మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యన సరైన సఖ్యత లేకుండా అనవసరమైన గొడవలు, ఆందోళనలు కలుగుతున్నాయి కదా. ఇంట్లో సుఖ సంతోషాలన్నీ కూడా మాయమవుతున్నాయి. మీరిద్దరూ ఇలా ఉండడంతో మీ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఇలాగే కొనసాగితే కనుక బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. అదే ఆలోచించి నువ్వు చాలా బెంగపడుతున్నావు కదమ్మా. నీ చేతుల్లో ఏముందని అనుకుంటున్నావు? నిజమే, నీ చేతుల్లో ఏముంది చెప్పు. నువ్వు ఎక్కడికక్కడే రాజీ పడుతూనే ఉన్నావు. అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా. అవతలి వారు కూడా అదే విధంగా ఆలోచించినప్పుడే వారి జీవితం కూడా మారుతుంది. ఇప్పుడు మీరిద్దరికీ ఉన్న విభేదాలు అన్నీ సమసిపోయే సమయం ఆసన్నమైంది. జీవితంలో కొత్త సమయం ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఆ బాధ అనుభవించారు. ఇక నుంచి ఎటువంటి బాధలు మీ జీవితంలో ఉండనే ఉండవు. మీరిద్దరు కూడా సమస్యలన్నీ చక్కబెట్టుకుంటారు. మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. మీ బిడ్డల భవిష్యత్ బంగారుమయం చేస్తాను. ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ ఇలా ఉన్నారు. కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరూ కూడా మంచితనం కలిగిన వారే, సహనంతో ఉండేవారే. కానీ ఎంతలాంటి వారికైనా ఒక్కొక్కసారి కాలం పరీక్ష పెడుతుంది. అది ఓడిపోవాలా గెలవాలా అన్న ఒక పరీక్షను మన చేతిలో పెడుతుంది. మీరు ఇప్పటి వరకు అది గుర్తిస్తారు. అన్యోన్యంగా ఉండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మీ పిల్ల పాపలతో ప్రశాంతంగా బ్రతుకుతారు. ఉన్న సమస్యలన్నీ అకస్మాత్తుగా తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును పొందుతారు. అన్ని రకాలుగా మీకు పరిస్థితులు అనుకూలంగా మారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మీరు హాయిగా ఉంటారు. మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో కలిగి ఉండి మీ పిల్లలతోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను నీకు మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎవరైతే చంద్రుడు పౌర్ణమి నాటికి పెరుగుతూ వెళ్ళి సంపూర్ణంగా అవుతాడో, అలాగే మీరు నమ్మే గురువుని కానీ దైవాన్ని కానీ ఆరాధించే తీరు ఈ యొక్క శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ ఉండాలి. అలాగే పెరిగి పరిపూర్ణత పొందినప్పుడు మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గురువును నమ్మిన వాడికి ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగదు. గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే ఆ ఈశ్వరుడు ఆశీస్సులు కూడా ఉన్నట్టే. గురు పూజకు మించిన పూజ లేదు. గురువు ఆశీర్వాదం, గురువు చల్లని చూపు, గురువు యొక్క మాట, ఇవన్నీ కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి. నేను ఇప్పుడు గురువు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక తండ్రిగా, ఒక గురువుగా నేను నీకు మంచి చేసేవాడిని కాబట్టి, నన్ను నువ్వు ఒక గురువు స్థానంలో ఉంచుకున్నావు కాబట్టి
ఒక తండ్రి స్థానంలో నిలుపుకున్నావు కాబట్టి ఇవన్నీ నీకు నేను గుర్తు చేస్తూ ఉంటాను. నువ్వు నమ్ముకున్న గురువు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. నిన్ను కాపలా కాస్తూనే ఉంటాడు. ఎల్లవేళలా నీతో తిరుగుతూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటావేమో, ఎందుకు నాకు బాబా ఇంకా మంచి చేయలేదు? నేను సంపూర్ణంగానే ఆయన్ని నమ్మాను కదా, నేను ఆయన వైపు అడుగులు వేస్తూనే ఉన్నాను, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో. నీ సమయం రాగానే నీకు ఏది అందాలో అది అందే తీరుతుంది. నీకు ఏది చేయాలో అది నీ గురువు చేస్తూనే ఉంటారు. నీకు ఉండాల్సింది నమ్మకమైన భక్తి. అపనమ్మకంతో నువ్వు చేసేది ఏది కూడా ఫలించదు. విసుగు అన్నది రానివ్వకు. నీకు మేలే జరుగుతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఆరాధించే నీ గురువు నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. నువ్వు ఆయనను వదిలిపెట్టవచ్చేమో కానీ ఆయన నిన్ను ఎప్పటికీ కూడా వదలడు. సంపూర్ణ విశ్వాసంతో నన్ను నమ్ముకో. సంపూర్ణమైన భక్తిని ప్రదర్శించు. నీకు జరిగేదంతా మంచే. ఎల్లవేళలా నా ఆశీస్సులు నీకు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎప్పుడు తీరుతాయి అని. ప్రతి ఒక్క జీవితంలోనూ ఏదో ఒక సమయంలో వ్యతిరేక ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. అవి ఎలా ఉంటాయంటే, కొందరికి ఆర్థిక సమస్యలుగాను రావచ్చు, కొందరికి ఆరోగ్య సమస్యలు కాను రావచ్చు, ఇంకొందరికి బంధువులతో ఎడబాటు రావచ్చు, మరికొందరికి పిల్లల వల్ల మానసిక స్థిమితం లేకపోవచ్చు, ఇంకొందరికి భార్యాభర్తల మధ్యన బంధం పలచబడి వారిద్దరి మధ్యన ఎడబాటు రావచ్చు. ఇలా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క రకమైన వ్యతిరేక ఫలితాలన్నవి రావడం చాలా సహజం. ఏదో ఒక బాధ అంటూ మనిషి అనుభవించాల్సిన సమయం అంటూ ఒకటి ఉంటుంది కదా, అది ఏ సమయంలోనైనా మీ జీవితంలోకి రావచ్చు. అలా వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవడం అన్నది కూడా సహజమే. అటువంటి సమయాల్లోనే మనం దైవంతో నిలబడగలగాలి. నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. నువ్వు అనుకున్నవన్నీ నీకు నెరవేరుస్తాను, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తానమ్మా అని మాత్రమే నేను చెప్పకూడదు కదా. నేను చెప్పవలసింది మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ నడుచుకోవాలన్నది కూడా చెప్పవలసిన బాధ్యత నాది. నేను గురుస్థానంలో మీ దగ్గరికి ఉన్నప్పుడు మీకు నేను సరైన మార్గమే చూపించాలి కదా. నేను చెప్పినట్లుగా మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. మీరు వద్దనుకున్నవన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయి కూడా. కానీ ఆ సమయం వచ్చే వరకు మీరు మానసికంగా ధైర్యంగా నిలబడగలగాలి కదా. కృంగిపోయి సమస్యను ఇంకాస్త పెద్దగా చేసుకోకూడదు. మీరు కోరుకున్నవన్నీ పొందే సమయం వరకు మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఎక్కువ లాభకరమైన పరిస్థితులు మీకు లభిస్తాయి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కూడా వీటిలో ఒకటి. నువ్వు ఏమాత్రం అధైర్యపడొద్దు. ఇవి మానవ జీవితంలో రావడం అన్నది సహజమే. వచ్చిన ఏ సమస్య కూడా నీతో ఉండిపోవడం అంటూ జరగదు. అది అతి త్వరలోనే నీ నుంచి తొలగిపోతుంది. కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఆ సమస్య ఎంత తొందరగా వెళుతుందన్నది ఉంటుంది. సమస్య వచ్చిందని భయంతోనో బాధతోనో దాన్ని ఇంకా పెంచుకునే వారే ఎక్కువగా ఉంటారు. అటువంటిది ఎల్లప్పుడూ మీరు చేయకూడదు. ఎప్పుడు కూడా చేయాల్సిన పరిస్థితికి మీరు తెచ్చుకోకూడదు. నువ్వు నిజం ఒప్పుకునేలా ఉండాలి. అవును, నాకు కష్టం వచ్చింది, ఇది ఎవరికైనా రావడం అన్నది సహజమే. ఇప్పుడు నాకు వచ్చింది, అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అన్న నమ్మకం ఉండాలి. అది త్వరగా వెళ్ళిపోవాలి అంటే నువ్వు చేయవలసినది ధైర్యంగా నిలబడడమే. అలా కాకుండా నువ్వు ఏడుస్తూ ఇంటిలో వాతావరణం అంతా కలుషితం చేసుకుంటూ ఉంటే నీకు వచ్చిన ఆ వ్యతిరేక ఫలితం అన్నది ఇంకాస్త నిన్ను బాధిస్తుంది. ఎందుకంటే అటువంటి చెడు శక్తికి ఎక్కడైతే సామరస్యత లేదో, ఎక్కడైతే ఏడుపులు గొడవలు కొట్లాటలు ఉంటాయో అటువంటి చోట స్థిరపడిపోవాలని ప్రయత్నిస్తుంది. కనుక మనం ఆ చెడు శక్తిని ఆ అవకాశం అనేది ఇవ్వకూడదు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అన్యోన్యత కలిగి ఉండాలి.
కొట్లాటలతో గొడవలతో వద్దు. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎల్లప్పుడూ సువాసన భరితంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మంచి శక్తిని, శుభకరమైన శక్తిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ప్రయత్నిస్తే అంతా మంచి జరుగుతుంది. నీకు వచ్చిన కష్టం అతి త్వరగా తొలగిపోవాలని, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా నీకు మంచి జరిగేలా ఈ బాబా అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్ను నాకు పూజలు చెయ్యి, ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణ చెయ్యి, ధూప దీప నైవేద్యాలు సమర్పించని నేను ఎప్పుడూ అడగలేను కదా. నీకు చెప్పానా తల్లి? అది అంతా నీ మానసిక ఆనందం కోసం, నీ సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావంతే. అవేమీ చేయలేదని, అది అలా చేయలేని వారిని నేను వదిలేయను. ఇవేమీ సమర్పించకపోయినా వారికి కూడా నేను నా హక్కున చేర్చుకుంటాను. నాకు మీలో కావాల్సింది నిజాయితీ, మనస్సులో నా మీద భక్తి, గౌరవం, అంతే తప్ప పై మెరుగులు నాకు అసలు ఇష్టం ఉండదు. మీరు చేసే పూజలు, వ్రతాలు, నోములు, నాకు సమర్పించే నైవేద్యాలు, పువ్వులు, పండ్లు, అలంకరణలు ఇవేవి కూడా నాకు సంతృప్తిని ఇవ్వవు. ఉపవాసాలు, జాగరణతో కూడిన నాకు సంతృప్తిగా ఉండవు. కేవలం మీరు మనస్సులో శుద్ధి కలిగిన మనసుతో, మంచి ఆలోచనతో, మంచి పనులతో జీవిస్తూ నా నామస్మరణ చేస్తే చాలు, నేను పులకించిపోతాను. అయినా నేనెవరిని కూడా మీకు చెప్పేందుకు చెప్పు. మీకంటూ మీరే కొన్ని విధి విధానాలు నిర్ణయించుకుంటారు. వాటి దారిలోనే మీరు నడుస్తారు. పరుల సొమ్మును దొంగలిస్తూ నాకు పూజలు చేస్తారు. పరులను దూషిస్తూ నాకు నైవేద్యాలు సమర్పిస్తారు. మీ మనస్సులో ఉండే భావం ఒకటి అయితే మీరు పైకి కనిపించే తీరు ఇంకొక విధంగా ఉంటుంది. సాటి మనిషిలో దైవాన్ని చూడలేరు. పైకి మాత్రం బాబా ఎంత చెప్తే అంత అని ప్రచారం చేసుకుంటారు. ఎవరైనా కనిపెట్టకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కనిపెట్టలేనా చెప్పు? అన్నీ నాకు తెలుసు, అన్నీ తెలుస్తాయి కూడా. నా నుంచి ఏది తప్పించుకోలేదు. మీ విధి విధానాలు మీకు ఉన్నాయి, నా విధి విధానాలు నాకు ఉంటాయి. ఈరోజు మీకు అంతా బాగుందని అనుకున్న వారు కూడా ఏదో ఒకరోజు బోల్తా పడాల్సిందే. ఈరోజు తినడానికి తింటే లేని వారు కూడా ఖచ్చితంగా మంచి జీవితం చూసేవారే. ఎవరికి ఏది నిత్యం కాదు, ఎవరికి ఏది సొంతం కాదు. మీరు నన్ను గురువుగా భావిస్తే నేను చెప్పిన విధి విధానాలతో నడుచుకోవాలి. కానీ మీకు నచ్చినట్లుగా నడుచుకోవాలంటే ఇంకా మీరు నన్ను పూజించడం ఎందుకు? నన్ను అడగడం ఎందుకు? నా అనుమతి కోసం ఎదురు చూడడం ఎందుకు? నలుగురిలోనూ మెప్పు కోసం నా ఎదురుగా నిలబడి పూజలు చేసి నేను ఏది చెప్తే అది చేస్తానని నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? మీరు ఏది చేసినా నా కనుసైగలలో నుండి తప్పించుకోలేరని మాత్రం తెలుసుకోండి. మీరు నాకు కేవలం చేయవలసింది మనస్ఫూర్తిగా నా నామస్మరణ. మీరు మనసు శుద్ధిగా ఉంచుకొని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా అది సంతోషమే. కానీ మీరు చేసేవన్నీ నా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండే పనులు. అటువంటి అప్పుడు మీరు చేసిన పూజలు నాకు ఎంతో ఇబ్బందికరంగా మారుతాయి. ఇప్పటి నుంచైనా మీరు అనుకూలంగా మంచి స్థానంలో నిలబడాలని, మంచి జీవితాన్ని అనుభవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ తెలియపరుస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణికి మీరు వెళ్ళకూడదు. ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచనను మీరు పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఎప్పుడు కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారని నా ఆశీస్సులు మీకు తెలుపుతున్నాను అని బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎంతో అర్థం ఉందన్నమాట. బాబాగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుకు తెచ్చుకొని బాబాగారు చెప్పినటువంటి విధి విధానాలను అన్నీ పాటిస్తూ బాబాగారు ఎప్పుడు మనతోనే ఉన్నారని, ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తారని మీ మనసుని మీరు అదుపులో ఉంచుకొని మీ మనసుకు నచ్చిన విధంగా కాకుండా బాబాగారు చెప్పిన విధంగా నడుచుకోవాలని, బాబాగారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.